నువ్వు మాట్లాడవా తాత? తాతకి మనం ముద్దు పెడతామట, తాత మనతో మాట్లాడతాడట. తాత తాత మాటలతో మాయ చేస్తావా మనవరాళ్ళ? మరి నాకు బొమ్మలు ఇదిగో. ఇదేనా? ఇది భలేగుంది. ఇది కూడా ఇవ్వా? ఇది భలేగుంది. నీకు బుద్ధి లేదా? నీకు బుద్ధి లేదా నాన్న? ఏంటి చిన్నపిల్లలతో ఈ ఆటలు? ఎవరు నువ్వు? నీకు బుర్ర పనిచేయడం లేదా నాన్న? నన్ను పట్టుకొని ఎవరైనా అడుగుతున్నావు? సరే, అన్నం తిన్నావా? నేనెప్పుడు తిన్నాను? పద్మ, ఏమండి, నాన్నకి అన్నం పెట్టలేదా? ఇందాకలే తిన్నారు కదండి. అది చెప్పు నాన్న, తిన్నావా లేదా? ఆయన ఏం చెప్తాడు? నేను చెప్తాను. ఎందుకో పిలుస్తాడు, పిలవలేదంటాడు. ఏదో అడుగుతాడు, అడగలేదంటాడు. బాగా తింటాడు, తినలేదంటాడు. తినే ఉంటాను లేరా, నేనే మర్చిపోయి ఉంటాను. మర్చిపోయారా? ఇంత వయసు వచ్చినా అబద్ధాలు ఆడడానికి సిగ్గు లేదు? తాతయ్యని తిడితే నేను ఊరుకోను మమ్మీ. వస్తే పద్మ, ఈ ముసలాడు వల్ల రోజు ఇంట్లో గొడవలే. నువ్వు రావే పద్మ. ఎందుకు నాన్న మా జీవితాలతో ఆడుకుంటున్నావు? నువ్వు అసలు తండ్రివేనా? నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఛీ! చిన్న చిన్న అన్న బొమ్మ తెచ్చావా? తెచ్చండిరా. మరి ఇవ్వు. ముందు నాకు ఇవ్వాల్సింది ఇవ్వు. సరిపోదా? ఇంకా గట్టిగా. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ టూ కన్నా. వావ్, ఇదిగో నీ బొమ్మ. అన్నం తిన్నావరా నాన్న? లేదు నాన్న, నాన్న అమ్మకి ఆకలిస్తుందంటే నాన్న వచ్చాక తిందామంది. పూర్ణి పూర్ణి, ఏమండి? వాడికి ఇంకా అన్నం పెట్టలేదు ఎందుకు? మీరు వచ్చాక అందరం కలిసి తిందామని. నేను వచ్చేంత వరకు వాడు ఆకలితో తట్టుకోగలటా? పిచ్చి పిచ్చి పనులు చేయదు పూర్ణి. తప్పైపోయింది మహాప్రభు, తప్పైపోయింది. రండి అన్నం తిందాం. అరే నువ్వు కూడా రారా. ఆహా, అన్నం తినిపోరా నాన్న. సరేనా అన్న. వస్తే మనవరాల, ఇందులో సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడుగుతా? చూడు నాన్న, రోజు అడిగిందే అడిగి తాత విసిగిస్తున్నారు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే. ఎందుకు నాన్న వాడిని అడిగిందే అడిగి విసిగిస్తూ ఉంటావు? గుర్తున్నట్లేదురా మధు, నాకు ఇంట్లో ఏం తోచట్లేదురా, అలా బయటికి తీసుకెళ్ళరా మధు. నాకంత టైం లేదు నాన్న. మధు అది కాదురా మధు. మధు ఆగరా, మధు ఆగరా. ఏమైందండి? మధు నిన్ను మధు ఆగరా, నేను తుడుస్తాను. ఆగరా మధు. అసలు నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? అసలు నీ తాతని కొట్టొద్దమ్మా. పద్మ, ఏంటి పిచ్చి పని? ఈ ముసలాడు వల్ల రోజు ఇంట్లో ఏవో గొడవలు జరుగుతున్నాయి. లేవు తాత. రే మధు, ఏంటి? నాకు కొంచెం డబ్బులు కావాలిరా. ఎందుకు? చిన్న చిన్న వాటికి కూడా కోడలు నలగాలంటే చాలా ఇబ్బందిగా ఉందిరా. మీకు ఎందుకు డబ్బులు? ఉప్పుటిన మెక్కేది చాలా. ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో బయటికి పో. నాన్న, డబ్బులు లేవు. ఉన్నా ఇవ్వను. తీసుకురా. రే మధు, నాన్న నాన్న, తాత రూమ్ లో లేడు. నీ రూమ్ లో ఉన్నాడా? నా దగ్గర ఎక్కడ ఉంటాడమ్మా? నీ దగ్గరే కదా ఉంటాడు. వెళ్ళి బయట ఉన్నాడేమో చూడు. సరే. తాత, పద్మ, నాన్న ఎక్కడున్నారో చూసావా? ఆయన ఎక్కడ సచ్చాడో నాకేం తెలుసు. ఇది తాత నీళ్ళు. అరే ఇది బొమ్మ భలే ఉంది. నాన్న ఎక్కడికి వెళ్ళావు? నాన్న నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నావు అనుకోనా, పోయావు అనుకోలా? గుర్తులు ఎక్కడ బొమ్మలతో ఆడుకుంటున్నాను చూడండి, అందుకే ఓలేసం
డాక్టర్ డాక్టర్ చెప్పండి. ఇతనే. మీరు వెళ్ళి బయటను కూర్చోండి. దీప్తి, మీరు నాతో కూర్చోండి. నేను మీ కన్న కూతుర్లో నాతో చెప్పండి. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను, ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటికి వెళ్తానో గుర్తుండదు. మీరైనా నా కొడుకు కోడలికి చెప్పండి డాక్టర్. నేను ఇదంతా కావాలని చెయ్యట్లేదని చెప్పండి డాక్టర్. నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే అలాగేం లేదు, మీ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్, మా నాన్నకి ఏమైంది? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమస్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ మీ నాన్నకు కూడా అది ఉందని తెలియదు. ఎందుకు ఇలాగ అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. మీ నాన్నకి చూపాల్సింది కోపం కాదు ప్రేమ. మీ నాన్నకి చూపాల్సింది కోపం కాదు ప్రేమ. మీకు మీ కన్న కూతురు ఎలాగో ఆయన కూడా అలాగే. నువ్వు ఆయన దృష్టిలో కోడలివి కాదు, కన్న కూతురు అని దానివి. మామయ్య, 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 నాన్న. చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటున. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటున. మదిలో ఎన్నో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం అవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. తాత, తాత, తాత లే తాత, తాత లే తాత. నాన్న నువ్వైనా చెప్పు నాన్న, తాతకి లెగమని చెప్పు నాన్న. అమ్మా ప్లీజ్ అమ్మా, తాత లే తాత, తాత, తాత. నిస్వార్థం లేని ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ నాన్నలు. పిల్లల సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు, కానీ మనం మన స్వార్థం కోసం, మన స్వేచ్ఛ కోసం వాళ్ళ జీవితాలను నిర్దేశిస్తున్నాము. ఆలోచించండి. ఇప్పుడు మీ పిల్లలు మీరు ఎలా చూసుకుంటున్నారో అలాగే మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అంతే బాగా చూసుకుని ఉంటారు. అలాంటప్పుడు మీరు కూడా మీ తల్లిదండ్రులని అంతే బాగా చూసుకోవాలని ఉద్దేశించి మా ఈ స్క్విట్ ద్వారా తెలియజేశాం. థ్యాంక్ యూ.